నమస్కారం ప్రియా చౌదరి గారు. ఖాళీగా కూర్చొని ఉంటే తెగ నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి. దానితో పాటు ఎదుటోడు ఏదన్నా బాగుపడుతున్నాడంటే చూసి తట్టుకోలేము, ఓర్చుకోలేము. ఆ స్టేట్ ఆఫ్ మెంటాలిటీ వచ్చేస్తుంది. ఒక మనిషికి కొంతవరకు జలస్ ఉండటం అనేది కరెక్ట్. అది కూడా ఇన్స్పైరింగ్గా ఉండేటువంటి జలస్ ఉంటే చాలా హ్యాపీ. బట్ అవి కాకుండా ఇంట్లో చూసుకుంటే కొంతమందికి భార్యను చూస్తే ఓర్చుకోలేరు. కొంతమంది భర్త ఏదైనా చేస్తున్నాడు అని అంటే ఎక్కువ నెగిటివ్ థాట్స్కి వెళ్ళిపోతారు. అంటే అనుమానం రూపంలోనూ ఏదైనా వాటి కిందకి వెళ్ళిపోతున్నారు. బట్ ఓవరాల్గా ఏంటి అని అంటే ఒక మనిషి ఎంతవరకు ఆలోచిస్తే అంటే ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే లైఫ్ అంత పాజిటివ్గా ఉంటుంది. బట్ నెగిటివ్ థాట్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటాయి, పరిగెడుతున్నాయి. ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన లేకుండా, ఒక చోట స్థితప్రజ్ఞత అనేది లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈ నెగిటివ్ థాట్స్ రిమూవ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి, ఎలాగా? నాగరాజ్ గారు, సహజంగా మనిషి యొక్క జీవన విధానము ఎలా ఉంటుంది అనేది చూస్తే వాడి థాట్స్ ఎట్లా ఉంటాయో చెప్పేయచ్చు. ఇప్పుడు మీరు అన్నారు అనుమానాస్పదమైనటువంటి మెంటాలిటీ. వాడి జీవితం అంతా అట్లనే ఉంటుంది, మనశ్శాంతి ఉండదు, పాడు ఉండదు. ఆ ఇంట్లో వాతావరణం చూస్తే అర్థమైపోతుంది వీడు నెగిటివ్ ఆలోచిస్తున్నాడు, నెగిటివ్ థాట్స్లో ఉన్నాడు. అందుకే ఆ కుటుంబం కూడా ఆ నెగిటివ్ ఎనర్జీ నిండిపోయి ఉంటుంది. ఎక్కడ మనశ్శాంతి ఉండదు, ఆ భార్య ముఖం మీద చిరునవ్వు ఉండదు, ఆ పిల్లల్లో ఒక సంతోషం ఉండదు, ఏముండదు. ఎప్పుడు చూసినా వీడి థాట్స్కి వాళ్ళు బలైపోతూ ఉంటారు. వాళ్లే కాదు, ఈ విశ్వంలో ఈ వాతావరణం కూడా బలైపోతూ ఉంటుంది అనమాట, పొల్యూట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఆడవాళ్ళల్లో ఉంది. ఎంతసేపు ఆడవాళ్ళల్లో ఉన్నటువంటి చాలామంది, అందరిలో నేను అన్నాను కానీ చాలామంది ఆడవాళ్ళలో ఏంటంటే టక్కున జలస్ అనేది బయటకు వచ్చేస్తుంది. అసూయ ఫస్ట్, అసూయ ఈర్ష్య పుట్టిన తర్వాతనే ఆడవాళ్ళు పుట్టారు అనేది చాలామంది జోక్ చేస్తూ ఉంటారు. అది జోక్ కాదు, మనకే తెలియకుండా ఇది డెవలప్ అయిపోతాయి మన మైండ్లో. కానీ డెవలప్ అయిన తర్వాత అది నాకు కరెక్టా కాదా, వీటికి నేను ఎందుకు కనెక్ట్ అవుతున్నాను అనేటటువంటి విచక్షణతోటి వాళ్ళు ఆలోచించగలిగితే ఆ సంసారం, ఆ కుటుంబం వాళ్ళు బాగుపడతారు. వీళ్ళ అసూయ, ఈర్ష్య, ద్వేషం వల్ల కుటుంబంలోనూ వీళ్ళు సరిగ్గా ఉండలేరు, కుటుంబ సభ్యులతో సరిగ్గా ఉండలేరు. అలాగే బయట ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్లో కూడా వీళ్ళు అలాగే ఉంటారనమాట. బాగానే ఉంటారు, పైకి చాలా బాగుంటారు. ఒక ఫ్రెండ్ ఉంది అనుకుందాం, అది జీవితంలో చాలా గొప్పగా దానికి ఒక మంచి సంబంధం, ఈవిడికంటే ఒక మంచి మొగుడు, మంచి ఆర్థికపరమైనటువంటి బలంతో కూడినటువంటి ఒక కుటుంబం, ఒక సపోర్ట్ తనకు దొరికింది అనుకుందాం. అరే నా ఫ్రెండ్కి ఇంత మంచి లైఫ్ ఉంది, హ్యాపీగా ఉంది తను అని సంతోషించడం మానేసి ప్రతిదానికి పొడుస్తూ ఉంటారు. ఎలా అంటే నీకేంట్లేవే బాబు, మీ అత్తగారు బాగా చూసి అత్తగారు దొరికారమ్మా, నీకేం తెలుస్తుంది ఇట్లాంటివన్నీ. ఎందుకనాలి? మీ అత్తగారు లాగా మా అత్తగారు కూడా ఉంటే ఎంత బాగుండే అని అనదో. నీకేంట్లేమ్మా, నువ్వు బాగానే చెప్తావులే, మీ ఆయన నీకు అన్నీ చేస్తాడు కాబట్టి మా దరిద్రం ఎట్టా చచ్చింది. ఈ చండాలమైనటువంటి ఆ భాష, ఐ మీన్ దాన్ని ఏమంటారు, ఆ ఎక్స్ప్రెషన్ అన్నమాట. బయటికి మనం ఏదైతే ప్రకటిస్తామో అది మన మనస్తత్వాన్ని చెప్పేస్తుంది. ఆ మనస్తత్వం ఉన్నటువంటి మన జీవితం ఎలా ఉంటుంది అని అంటే ఇంక చెప్పనే అక్కర్లేదు నాగరాజు గారు. ఎక్కడ సంతృప్తి అనేది ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే మీరు యతో మనః తతో భావః, మనసులో ఏమనుకుంటావు నీ భావం కూడా అదే వస్తుంది. ఓకే, నీ భావం ఎప్పుడైతే అది ఉంటుందో యూనివర్స్ వెంటనే దాన్ని తీసేసుకుంటుంది. మీకు ఆ సంగతి తెలుసా? అదే రిటర్న్ ఇస్తుంది నీ జీవితంలో, నీ ఇంట్లో, నీలో, అన్నిటిలో పెంచుకుంటూ మల్టిపుల్ అవుతూ ఉంటుంది. వెదర్ దట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. మనం మొన్న ఒక ఎపిసోడ్ చెప్పుకున్నాం, ఒక చీరను చూసి అబ్బా అనుకునే ఆ చీర నాకెలా వచ్చిందో, అలాగే నా సారీని చూసి తను ఇష్టపడితే ఆ సారీ తనకు ఎలా వెళ్ళిందో, అది పాజిటివ్ సెన్స్లో మనం చెప్పుకుందాం. మీకు ఇక్కడ నెగిటివ్ అడిగారు కాబట్టి నెగిటివ్ ఒక చిన్న తమాషా వెర్షన్లో నేను చెప్తాను, కానీ అది వాస్తవం. మీకు వింటే ఇంతేనా అనిపిస్తుంది, కానీ మన జీవితాలు ఇలాంటివి చాలా జరిగి ఉంటాయి. ఓకే, అది ఏంటి అని అంటే దిస్ ఈజ్ మై ఫోన్ OnePlus. ఇది మా ఇంట్లో నాకు చాలా ఆ ఫోన్ చెడిపోగానే ఇంకొక ఫోన్ కొనాలి అని చెప్పేసి నాకు అసలు వీటి గాడ్జెట్స్ మీద నాకు అసలు అంత అవగాహన లేదు. మా వాడు వెళ్ళాడు, మా అబ్బాయి వెళ్ళాడు కొనుక్కురావడానికి. వెళ్ళిన తర్వాత మొత్తం కొనుక్కొని వచ్చాడు. బిల్లు 50,000 చిల్లర తీసుకొచ్చాడు. ఏందిరా ఫోన్ ఏమో 45 చేంజ్ ఉంది కదా, 50,000 బిల్ ఏందిరా అని అంటేను 5,000 పెట్టి ఇన్సూరెన్స్ చేయించా అన్నాడు. అది కూడా నాకు తెలియదు. అంటే ఏంట్రా అని అడిగా. ఏం లేదు, ఫోను మన 1 year లోపుగా అది ఏమన్నా అయితే ఇన్సూరెన్స్ ద్వారా కొత్త ఫోన్ వస్తుంది, దానికి ఇన్సూరెన్స్ కట్టాను అన్నాడు.
45,000 రూపాయలు ఫోన్ కొన్న ఆనందం కంటే 5,000 రూపాయల ఇన్సూరెన్స్ నాకు భలే అనిపించింది. 5,000 చాలా వాల్యుబుల్గా కనిపించింది నాకు. 45,000 పక్కన పడేసేయండి. 5,000 అది అయిపోయిన తర్వాత ఫోన్ వాడుతున్నాను. ఫోన్ బ్రహ్మాండంగా ఉంది. కరెక్ట్గా ఒక 2-3 నెలల నుంచి మొదలు పెట్టాను అనమాట. ఈ మోజు అయిపోయింది నాకు 9 నెలలు వాడంగానే. ఇది ఏం చేశాను, ఆ ఫోన్ని పైనుంచి కిందకి వదిలేరా ఫోన్ని, పైనుంచి కిందకి వదిలేసేరా ఫోన్ని, అది పగిలిపోద్ది, అది తీసుకెళ్ళి కొత్త ఫోన్ పట్టుకురారా. 5,000 కట్టంగా. అవును. ఈ ఒళ్ళు మదం అనుకోవాలా లేకపోతే అజ్ఞానం అనుకోవాలా? 45,000 రూపాయల ఫోన్ను పగలగొట్టి 5,000కి ఇంకో కొత్త ఫోన్ తెచ్చుకోవాలనేటటువంటి దురాశ అందామా దాన్ని, లేకపోతే అమాయకత్వం అందామా దాన్ని, లేకపోతే అజ్ఞానం అందామా దాన్ని? మీరు ఏ ఓడు పడినా దేనికి అది యాప్ట్గా ఉంది. మూడు కలిపితే నేను అర్థమైందా నా ఆలోచన అని. అట్లా ఎన్నిసార్లు అన్నానంటే ఫోన్, అరే దీన్ని తీసుకెళ్ళి పైనుంచి కింద బారేరా, మెట్ల మీద నుంచి కిందకు వదిలేసాయి, ఆ మెట్ల మీద నుంచి జారుకుంటూ వచ్చేది పోద్ది, అది తీసుకెళ్ళాడు మొహాన్ని పడేసిరా, కొత్త ఫోన్ వస్తుంది నాకు. ఎంతసేపు కొత్త ఫోన్ వస్తుంది, ఇది వద్దు ఇది వద్దు ఇది వద్దు. అట్లా దాదాపు ఒక 15-20 సార్లు అని ఉండుంటా, మోర్ దాన్ అని ఉండుంటా. వాడికి మనసొప్పల, అయ్యో అక్క ఎందుకు ఆ కొత్త ఫోన్ ఎందుకు పడేస్తానంటున్నావు, అది మొన్ననే కదా కొన్న ఫోను, అంత మంచి ఫోన్, అసలు కనీసం ఇది కూడా కాదు కదా, కొత్త ఫోన్కి వద్దు వద్దు వద్దు, పోతే పోయినాయి 5,000, నీకు అర్థం కావట్లేదు అని. అసలు వాడు అందుట మా వాడు భలే గుండ్రంగా గుమ్మడికాయలాగా ఉంటాడు, కానీ అట్టాగే ఉంటాడు వాడి భావాలు. వాడు మహామేధావి అనమాట. వాడు ఎట్లా చూస్తా కూర్చుంటాడు, నేను తెగ ఆవేశపడిపోతూ ఉంటా. ఒరే పగలు కొట్టవేరా, చేయవేంట్రా, 5,000 లాస్ అయిపోతున్నారా, 5,000 లాస్ అయిపోతున్నారంటే వద్దక్క అంతే సింపుల్గా ఒక మాట అంటాడు. నేను వీరావేశం పడిపోతా. వాడు పగలు కొట్టడు, నాకు పగలు కొట్టాలంటే నాకు మనసు రాదు. మరి వాడేమో కూల్గా కూర్చుంటాడు. వాడిని తిట్టి ఫోన్ని తిట్టుకుని ఎందుకు పగలు కొట్టలేదంటో, 5,000 ఎందుకు వేస్ట్ చేసావని చేయడం అయిపోయింది. ఈ ఒక్క వర్షంలో కరోనా వచ్చేసింది, ఈలోపు మార్చిలో లాక్డౌన్ వచ్చేసింది, ఏప్రిల్లో దీని డ్యూ డేట్ అయిపోతుంది. అయిపోయిందా? పీక్ స్టేజ్, కరోనా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితే లేదు. అవును. రోజు ఇంట్లో కూర్చొని ఏం చేయాలి. అందుకని పొద్దున్న ఏం చేసేదాన్ని అంటే పైకి వెళ్ళి ప్రాణాయామాలు చేసి యోగా చేసి కిందకి దిగి వచ్చేదాన్ని. ఓ రోజు అట్టాగే ఫోన్ తీసుకొని వెళ్ళి దాంట్లో మ్యూజిక్ పెట్టుకొని యోగా చేసుకుంటూ ప్రాణాయామాలు అన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ పట్టుకొని ఇటా వస్తున్నాను. వస్తూ కింద లాస్ట్ మెట్టు మీద నిలబడ్డానండి. నిలబడిన తర్వాత ఆ ఎదురింట్లో నుంచి నా ఫ్రెండ్ బయటకు వచ్చింది. అమ్మాయి అని ఇట్లా మాట్లాడబోయాను అంతే. ఫోను ఇలా ఉన్న ఫోను ఈ పార్ట్ ఇట్లా పడిపోయింది కింద నేల మీద, ఇట్లా పడిపోయింది. ఫోన్ తీసా, అయ్యో ఫోన్ కింద పడిందే అని ఇట్లా ఆన్ చేస్తే ఫోన్ ఆనవల. ఇదేంట్రా అయిపోయిందని ఆన్ చేసి ఈ చేసాను. మా అబ్బాయి వచ్చాడు, ఒరే ఏంట్రా ఫోన్ ఆన్ అవ్వట్లేదు ఏంట్రా. దీని పని అయిపోయింది. ఇది ఇట్ నెవర్, మీరు ప్రయత్నిస్తున్నటువంటి ఆ ఫోన్ ఆన్ అవ్వడానికి కరోనా తర్వాత ఏమైనా పాసిబిలిటీ ఉంటే చూడబడను అన్నట్టు చెప్పాడు వాడు. షాపులు లేవు, ఫోన్ లేదు, అది పడిపోయింది, పగిలిపోయింది. నా పరిస్థితి ఏంటండి? మా ఇంట్లో నేను మా అమ్మాయి తప్ప ఎవరు లేరు, కమ్యూనికేషన్ అదొకటే ఉంది. నా రకం ఎక్కడో ఉండదు నాగరాజు గారు. పశ్చాత్తాపం అనేది అప్పుడు మొదలైందనమాట నాకు. అరే అందులో మెడిటేటర్ని కదా, లాజిక్ ఆలోచిస్తాను కదా నేను. అవును. అప్పుడు అర్థమైంది నాకు దీని వాల్యూ ఏంటి అనేది. అప్పుడు కాకుండా మామూలు అప్పుడు పగిలిపోతే రెండో రోజు వెళ్ళి కొనుక్కొచ్చుకునేదాన్నేమో నాగరాజు గారు. దగ్గర షాపులు ఓపెన్ చేయకుండా మనకు 3 నెలలు గడిచింది. 3 నెలలు వితౌట్ ఫోను ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మన మైండ్ అంతా కూడా ఫోన్ గురించి ఆలోచించడానికి బోల్డంత టైం దొరికేసింది నాకు. ఎందుకు పడిపోయింది, అయ్యో ఎన్నిసార్లు పడిపోతే. మా వాడు చక్కగా యూనివర్స్ మా వాడితో ఒక డైలాగ్ కొట్టించింది, ఏమనంటే పగలాలని కోరుకున్నావు కదక్క, పగిలిపోయింది కదా. ఒరే నేను పగలాలి అని కోరుకున్నది ఇన్సూరెన్స్కి అవ్వకముంది కదరా, ఇప్పుడు ఎందుకు పగిలింది అని అంటే అనిన తర్వాత చెప్పాను కదా, వాడు గుమ్మడికాయలాగా ఉంటాడు, గుమ్మడికాయలానే సమాధానాలు చెప్తాడు అనమాట. వాడు ఇలా నవ్వుకుంటే నాకు లోపల నుంచి సరా బీపీ లెగుస్తూ ఉందన్నమాట. దరిద్రుడా సమాధానం చెప్పవేరా అని అంటే వాడేం చెప్తాడు. వాడు చాలా ఉరుముతుందిరా అంటే ఉరుమని అంటాడు, పడుతుందిరా అంటే పడిని అనే రకం అనమాట. వాడు దేనికి అది ఒకటే ఫీలింగ్లో ఉంటాడు వాడు. ఇక మనం చిన్నదానికి కూడా ఇంత పెద్ద ఫీలింగ్స్ మనకి ఎక్కువ కదా. ఫోన్ పడిపోయింది. సరే సార్
ఆ ఫోన్ వాల్యూ ఏంటి అనే తర్వాత అప్పుడు నేను కూర్చుని ఆలోచించిన తర్వాత అప్పుడు ఈ ఫోన్ మీద నాకు ఒక విధమైనటువంటి జాలి కలిగింది. నా మీద, నా నోటి దురుసుతనం మీద, నా నోట్లో నుంచి వచ్చినటువంటి నెగిటివ్ థాట్ మీద ఒక పశ్చాత్తాపం వచ్చింది. కూర్చుని ఆలోచించా, ఎన్నిసార్లు నేను దీన్ని కింద పడేస్తే దరిద్రం పోతుంది, పడేస్తే కొత్తది వస్తుంది అని ఎన్నిసార్లు తిట్టుకున్నాను. దీనికంటూ ఒక ఆత్మ ఉందేమో, ఖచ్చితంగా ఉంది. అది తీసుకుంది. ఎన్నిసార్లు పడుతుంది సార్ మాట. ఆ కరోనా టైంలో ఏం దోసక రోజుకోసారని ఉంటుంది. ఇది పడేస్తే ఈడు పడేలా టైం అయిపోయింది, ఈడు పడేలా టైం అయిపోయింది అని అనేసరికి ఇది మనసు చిన్నబుచ్చుకుంది, ఆత్మహత్య చేసుకుంది. ఆ సత్యం అయితే నాకు బోధపడింది. మాట, మనుషుల్ని కానీ వస్తువుల్ని కానీ పాజిటివ్ వస్తే పాజిటివ్ ఎంత తీసుకుంటుందో విశ్వం, నెగటివ్ని కూడా అంతే ఫాస్ట్గా తీసుకుంటుంది. ఇది లేకపోవడం వల్ల 2 నెలలు నేను ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు. తర్వాత షాపులు ఓపెన్ అయ్యాయి. ఇంకా చూడండి, మనిషి రియలైజేషన్ రాదు మనకప్పుడే. షాపులో ఓపెన్ అయ్యి తీసుకెళ్ళిన తర్వాత మదర్ బోర్డు కూడా పోయిందమ్మా, 8,000 ఖర్చు అవుతుంది అని అంటే, సరే సొంత ఫోన్ కొనుక్కుందాం అని అంటే, మరి మనకు కరోనా కరువు వచ్చింది కదా అప్పుడు. సొంత ఫోన్ మళ్ళీ 40,000-50,000 ఎవడ పెడతాడు అక్కడ? కనీసం 25,000 పెట్టాలన్నా అమ్మో, అసలు మళ్ళీ ఎప్పుడు ఏం వ్యాపారాలు నడుస్తాయో, ఎప్పుడు ఏం వస్తాయో, ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు. ఉన్న డబ్బులు జాగ్రత్తగా వాడుకోవాలి కదా. సరే అని చెప్పేసి అతి కష్టం మీద 8,000 పెట్టి బాగు చేయించి తీసుకొచ్చిన తర్వాత ఫోన్ మళ్ళీ వచ్చేసింది కదా, పాత మర్చిపోయాం మనం. ఫోన్ చేతికి వచ్చిన తర్వాత కూడా ఆ ఫోన్ లేకపోవడం, అది పడిపోవడం, నేను రియలైజ్ అవ్వడం, ఇవన్నీ మర్చిపోయి ఏం చేశాను, మళ్ళీ వాగాను. ఏమని? 5,000 పెట్టి ఎందుకండి వేస్ట్, 5,000 వేస్ట్ అయిపోయినాయి, ఇది అనవసరంగా అంటే అప్పుడు నా ధోరణి మారింది. కింద పడై అనేది మర్చిపోయి 5,000 వేస్ట్ చేశాడండి వీడు ఇన్సూరెన్స్ కట్టి, అది వేస్టే కదా, అనవసరంగా ఫోన్కి వేస్టే కదా అన్నాను. మళ్ళీ 10వ రోజున పడిపోయింది సార్, మళ్ళీ పగిలిపోయింది ఫోన్. రిపీట్ యాక్షన్, మళ్ళీ పగిలిపోయింది. ఇది నా చేతిలో ఏ రోజు, నేను వాస్తవంగా చెప్తున్నాను, సెల్ ఫోన్ వాడడం మొదలుపెట్టి నేను 10 సంవత్సరాల నుంచి వాడుతున్నాను. ఏది? టచ్ స్క్రీన్. 10 ఏళ్ల నుంచి నేను వాడుతుంటే ఏ ఒక్క ఫోన్ కింద పడలేదు, నా చేతిలో పగలలేదు సార్. నా చేతిలో ఏ ఒక్క ఫోన్, కనీసం ఒక 1 డజన్ ఫోన్లు అంతకుముందు వాడుండి ఉంటాను నేను. కాస్ట్లీ ఫోన్లు కూడా 80,000 90,000 ఫోన్లు కూడా నేను వాడాను. బట్ ఏ ఫోను పగల్లా, ఏ ఫోను పగల్లా, అంత జాగ్రత్తగా ఉంటుంది నా చేతిలో. ఈ ఒక్క ఫోన్కి ఎందుకు జరిగింది? ఆ ఫోన్ నేను ఎప్పుడు తిట్టలా, నెగిటివ్ తీసుకోవాలా, ఫోన్గా చూశాను, చాలా జాగ్రత్తగా చూసుకున్నాను, కాపాడుకున్నాను, అది నన్ను కాపాడింది. దీనికి నేనేమిచ్చాను, అది తిరిగి మళ్ళీ నాకు అదే ఇచ్చింది. మళ్ళీ పగిలిపోయిందా సార్? మళ్ళీ బుద్ధి తెచ్చుకొని 4 కరుచుకొని, ఇక నుంచి నేను ఏం మాట్లాడినమ్మా నిన్ను అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి, ఎందుకంటే ప్రేమ పెరిగింది దీని మీద, దీన్ని తీసేసి కొత్త ఫోన్ తెచ్చుకోబుద్ధి కావట్లేదు. ఎందుకంటే దీన్ని 2 సార్లు హర్ట్ చేశాను కదా నేను, నా వల్ల ఇది హర్ట్ అయింది కదా, ఇది నాతోనే ఉండి దీని యొక్క రుణం తీర్చుకోవాలి. ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు బోల్డ్ వచ్చినాయి నాకు. దాన్ని వదలబుద్ధి కాలేదు నాకు, నా వల్ల అది హర్ట్ అవుతుంది, సో నేను దాన్ని ప్రేమగా చూసుకోవాలి అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి బాగు చేయించుకొచ్చిన తర్వాత సరే అని చెప్పేసి కూర్చున్న తర్వాత ఏంటి రానంటే, అమ్మ బాగు చేయించుకొచ్చాను కానీ గ్యారంటీ లేదు, అది అంటే సెకండ్ టైం కదా మదర్ బోర్డ్ వేయించడము, ఎన్నాళ్ళు అంటే అన్నాళ్ళు వస్తే మళ్ళీ 8,000 ఖర్చు అయింది. మళ్ళీ బాగు చేయించాను, మళ్ళీ పెట్టుకున్న తర్వాత సేమ్ డే సార్, ఆ ఫోన్ తెచ్చిన నిమిషమే ఎవరితోనో మాట్లాడుతున్నా ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. మళ్ళీ మొత్తము మన కింద పడిపోతే కనుక ఆ ఇంక్ లాగా వచ్చేసి మొత్తం స్క్రీన్ మొత్తం ఎట్లా వెళ్ళిపోద్దో అట్లా వెళ్ళిపోయింది, స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది. నాకు అర్థమైపోయింది మళ్ళీ చచ్చిపోయిందని. అప్పుడు చెప్పాను సార్, వినండి, అప్పుడు చెప్పాను, ఈ ఫోన్ని తీసుకొని దగ్గరికి హత్తుకుని ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను నిజంగా పశ్చాత్తాపడుతున్నాను, నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు 3 సార్లు చెప్పాను. అప్పటి వరకు కనీసం 50 సార్లు దీన్ని ఆన్ చేయడానికి ట్రై చేశాను సార్, ఆన్ కాలేదు. ఎప్పుడైతే 3 టైమ్స్ మనస్ఫూర్తిగా సారీ చెప్పానో, లాస్ట్ అండ్ ఫైనల్గా ఆన్ చేసి చూద్దామని చెప్పేసి స్విచ్ నొక్కగానే ఫోన్ ఆన్ అయింది, స్ట్రక్ అయింది, లాక్ ఓపెన్ అయింది, స్క్రీన్ మళ్ళీ పనిచేయటం. ఏంటి సార్, బ్లర్ వచ్చేసింది సార్ మొత్తం ఆ ఇంకుతోటి, లేదు స్క్రీన్ మీద. చెప్పండి, విశ్వం మన ఆలోచనలు స్వీకరిస్తుందా లేదా? ధ్యానానికి పవర్ ఉందా లేదా? నేను ప్రాణం లేని వస్తువునే ప్రాణం పోసుకున్నా,
నా పశ్చాత్తాపంతో, నా సారీతోటి. ప్రాణం లేని వస్తువుని తిట్టి ప్రాణం పోయేలా చేశాను నెగటివ్ థాట్ తోటి. పాజిటివ్ థింకింగ్ తోటి, పశ్చాత్తాపంతో దానికి సారీ చెప్పి మళ్ళీ తిరిగి ప్రాణం తెచ్చుకున్నాను. వస్తువుకే ప్రాణం తీసి పొయ్యంగా లేనిది మనకి ధ్యానంతో, ఆలోచనతోటి తీస్తున్నాము, పోస్తున్నాము లేదా? అవునా? మన థాట్ తోటి, మన థాట్స్ తోటి, మన నోటితోటి, మన ఆ యొక్క ఎనర్జీతోటి, ఏ ఎనర్జీని మనం ఈ విశ్వానికి ఇస్తున్నాం? పాజిటివ్ని ఇచ్చామా, విశ్వం వెంటనే తిరిగి మనకి పాజిటివ్ ఇస్తుంది. నెగిటివ్ ఇచ్చామా, తిరిగి అదే నెగిటివ్ మనకు వస్తుంది. దయచేసి ప్రతి నిమిషము ఈ విశ్వంలో మనం ఉన్నంతకాలం కూడా ప్రతి క్షణము అలర్ట్తో బ్రతకాలి, ప్రతి నిమిషము అలర్ట్తో ఉండాలి. మాట్లాడే ప్రతి మాట నోరు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచన చేసే ప్రతి ఆలోచన ఈర్ష్యతోట, ద్వేషంతోట, పగతోట ఎట్లా రగులుతున్నామో, దేన్ని ఇస్తున్నామో దాని మీద అలర్ట్గా ఉండాలి. స్థిత ప్రజ్ఞత అనేది మనకి ఒకటి తెచ్చుకోవాలి. మనిషి ఎప్పుడు కూడా జాగరూకతతోటి, ఎరుకతోటి ఉండాలి, అవేర్నెస్ తోటి ఉండాలి. స్థిత ప్రజ్ఞతతో తను మెలగడం అనేది తను నేర్చుకోవాలి. ఇవన్నీ ఎలా వస్తాయి ఒక మనిషిలో? సింపుల్ సార్, వెరీ సింపుల్. ధ్యానము. అందుకే అండి మెడిటేషన్ క్లాసెస్ ధ్యానము ఇచ్చును జ్ఞానము, దాని ద్వారా వస్తుంది. మీకు అండ్ ఆడియన్స్కి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.